చాలామంది ఆదరణలో ఏమి నేను ఇప్పిస్తాను స్టోరు, నేను ఫీల్డ్ అసిస్టెంట్ నేను ఇప్పిస్తాను, నేను వంట చేసే మనుషులుగా నేను ఇప్పిస్తాను అని చాలామంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇది ఇది ఎవరు చేయాలా సెలక్షన్? ఇది ఎమ్మెల్యే గారు సెలెక్ట్ చేయాలి. ఎమ్మెల్యే వచ్చిన తర్వాతనే ఇవన్నీ సెలక్షన్ అవుతుంది. అంతేకాని ఎమ్మెల్యే లేకుండా ఎవరంతకు ఎవరో నేనే ఇప్పిస్తాను, నేను ఎమ్మెల్యే పిఏ అని ఒకటి చెప్తాడు, ఇంకొకటి నేను ఎమ్మెల్యే రైట్ హ్యాండ్ అంటాడు, ఇంకొకటి లెఫ్ట్ హ్యాండ్ అంటాడు. నాకు అర్థం కాదు. రైట్ లెఫ్ట్ పిఏ ఏంటిది? అందరూ ఎమ్మెల్యే మనుషులే, పని చేసిన వాళ్ళు అందరూ ఎమ్మెల్యే మనుషులే నాతో సహా. అంతేగాని ప్రత్యేకమైన ఎమ్మెల్యేకి ఈయన నా పర్సనల్ అనేది లేదు. ఏది చేసినా సమానంగా. ఒకరోజు పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మీటింగ్ పెట్టి పరిచయ వేదిక కూడా పార్థసారథికి చేపిస్తున్నాం. అది అయిన తర్వాత మైనార్టీ ఆత్మీయ సభ పెడుతున్నాం. మైనార్టీ ఆత్మీయ సభ కూడా ధర్మూర్ ఫంక్షన్ హాల్లో పెడుతున్నాం. పెట్టి మైనార్టీ సమస్యలు ఏముండవో అది కూడా ఆయనకి రిప్రజెంట్ చేసి, ఈ పెండింగ్ ఉన్నాయి కదా, ఈ ఐటీఐ కాలేజు అవి ఇది సద్భవనం ఇది కూడా కంప్లీట్ చేయాలని చెప్పి ఆయన దృష్టికి తీసుకుపోవాలని చెప్పి ఒకటి ప్రశ్న. ఆదంలో అందరూ మత సమస్యని కాపాడాలి, అందరూ అన్నదమ్ముల మాదిరిగా జీవించాలి, అందరూ అభివృద్ధి కోసం యుద్ధం చేస్తామని అనే విషయం చెప్పిన. ఇప్పుడే ఆయనతో మాట్లాడినా. నేను మాట్లాడిన తర్వాతనే మీ సొంతంగా మీరు ఏం చెప్పాలనుకున్నారో చెప్పుకోండి అన్నారు. ఈ మా డిమాండ్ ఇవేసా అంటే ఇది చెప్పండి అన్నారు. కనుక ఆ డిమాండ్స్ నేను ప్రెస్ రూపంగా చెప్పిన, ప్రజలకు తెలియాలని. ఎందుకంటే ప్రజలకు తెలిస్తే ఈ కార్యక్రమాలు రాబోయే రోజుల్లో చేయవలసిన కార్యక్రమాలు ఇవి. అంతేగాని టైంపాస్ కోసము ఇక ఆయన ఎక్కడ పోవడం కాదని. దాని వెంటపడి మేమంతా వెంటపడి ఆ పని చేపించేదానికి ప్రధాన పాత్ర మేము తీసుకుంటాం అందరూ కలిసి. ఇంటే ఇలాంటిది లేదు. ఎవరైతే పార్టీకి మోసం చేసినారో, పార్టీ పేరు చెప్పి ఎవరైతే లబ్ధి పొందాడో వాడిని సస్పెండ్ చేసే తీరాలి. వాడిని మాత్రం ఇచ్చే ప్రసక్తి లేదు. అంటే గతంలో మీరు 3 కోట్లకు సంబంధించి వ్యవహారంలో జిల్లా అధ్యక్షుడిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసినప్పటికీ ఇంతవరకు ఆయన మీద ఎటువంటి చర్యలు కానీ పార్టీ నుండి జరగలేదు. పెద్దలు వచ్చి నాకేం చెప్పారు, నేను దిగను ఎలక్షన్స్లో అని చెప్పాను. అండ్ లోకల్ నాన్ లోకల్ అని మాట్లాడాను. అనిన తర్వాత పార్టీ పెద్దలంతా వచ్చి, నాయన నువ్వు లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ తేవద్దు, పార్టీ ఒక సిద్ధాంతం ఉంది, క్రమశిక్షణ పార్టీ, నువ్వు పార్టీ కోసం పనిచేయాలి. సరే నేను పార్టీ కోసం పనిచేస్తాను. అవినీతి పనులను మీరు ఇట్లా వదిలేస్తే ఎట్లాంటిది? వాళ్ళని ఎలక్షన్ అయిన తర్వాత వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి అందరి సమక్షంలో చెప్పడం జరిగింది. అది ఇప్పుడు కావాలి, అది వెంటనే కావాలి. అది ఇప్పుడు మనకి ఈ ఇసుక కాంట్రాక్ట్ కానీ రెడ్ గ్రావెల్ కానీ ఇటువంటి విషయాలన్నీ లోపల జరిగేవి. ఎవరు తీస్తున్నారో ఎవరు అనేది ప్రజలకు తెలియదు. కానీ ఇప్పుడు ఇదంతా ఓపెన్ అయిపోయింది. ఇది ఆయనకు, ఇది నాకు, ఇది నీకు అని చెప్పి ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి బయట పెట్టే ప్రసక్తి ఉంది. అధికారికంగా చెప్తున్నారా, అనధికారికంగా చెప్తున్నారా? కాదు, భాగాలు పంచుకుంటున్నారా? ఇదేమో ఆశ భాగాలు పంచుకోవడానికి? నాకు ఇసుక ఇయ్యి, నాకు మట్టుక ఇయ్యి, నేను పల్లెల్లో బ్రాంచీ షాప్ అమ్ముతాను, ఇది జరగదు. ఎందుకు జరగదు అంటే భారతీయ జనతా పార్టీ దీనికి వ్యతిరేకము, మా పార్టీ దీనికి వ్యతిరేకము. ఇలాంటి వాళ్ళకి మేము సపోర్ట్ చేయము. ఏ పార్టీ ఓడం చేసినా కూడా మేము దానికి ఖండిస్తాం, పట్టి కూడా డిపార్ట్మెంట్ పట్టుకోగా పట్టిస్తాం. వదిలే ప్రసక్తే లేదు. గతంలో సామాన్యులు ఇల్లు కట్టుకోవడానికి తక్కువ ఖర్చుతో అయిపోయేది.
ఎప్పుడైతే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని లీగల్ చేస్తామని చెప్పి అమాంతంగా రేటు పెంచడం వల్ల సామాన్యులు ఇల్లు కట్టుకునే పరిస్థితిలో లేదు. మరి ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యులకు అందుబాటులో ఉంటుందా ఇసుక, లేదంటే అక్కడే ఉంటుందా? ఇసుక అంటారా మీరు? ఇసుక చంద్రబాబు ఆల్రెడీ ఏం చెప్పాడు, ఫ్రీ చేస్తానని చెప్పడం జరిగింది. కనుక ఫ్రీ అన్నప్పుడు దానికి ఒక సిస్టమ్ పెట్టాలి. చంద్రబాబు కూడా ఒక ఎంఆర్ పర్మిషన్, ఎవరు పర్మిషన్ తీసుకొని ఫ్రీగా ఎక్కడ తేవాలా, ఎక్కడి నుంచి తేవాలా, ఇసుక ఎక్కడుంది, తుంగభద్ర నదిలో తేవాలా, లేకుంటే రారావి నుంచి తేవాలా. రారావి అంటే కర్ణాటక. మన ఆదోని చుట్టుపక్కల ఎక్కడ ఇసుక అనేది ఒక తుంగభద్ర తప్ప ఎక్కడ లేదు. ఈ చిన్న చిన్న వాగులు, వంకలు అది బండిలో తీసుకొస్తారు, అమ్ముకుంటారు. కనుక ఈ ఇసుక ఫ్రీ చెప్పారు కనుక అది ఫ్రీ ఇచ్చే తీరాలి. ఒక పద్ధతి ఇవ్వాలి, సిస్టమ్ ఇవ్వాలి. ఫ్రీ అంటే ఎట్లా, ఎవరంటే ఎవరు ఫ్రీ అంటే ఎట్లయితుంది? దానికి ఒక సిస్టమ్ అనేది తీసుకురావాలి. ఇప్పుడు మనకి టిడ్కోయిలలో చాలా మందికి బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసి మీరు ఇన్స్టాల్మెంట్ కట్టాలి, లోన్ తీసుకున్నారు, మీ ఇంటి మీద ఇన్స్టాల్మెంట్ కట్టాలి అని చెప్తున్నారు. ఒకవైపు జగన్ ప్రభుత్వం మాత్రం మీకు ఇల్లు ఫ్రీ ఇచ్చినామని చెప్తున్నారు. వాళ్ళు గత ప్రభుత్వం ఏం చెప్పింది, మీరు ఎలాంటి లోన్ కట్టే అవసరం లేదు అని చెప్పడం జరిగింది. అయితే గత ప్రభుత్వం ఏం చేసిందంటే, ఒక పెద్ద గ్రేట్ మిస్టేక్ ఏం చేసిందంటే, వీళ్లకు రిజిస్టర్ చేసి సచివాలయం ద్వారా రిజిస్టర్ చేసి డాక్యుమెంట్ ఇవ్వకుండా ఆయన సపరేట్ పేపర్ అయింది, అదే డాక్యుమెంట్ ఇచ్చి ఆ డాక్యుమెంట్ హౌసింగ్ బోర్డు వాళ్ళు వివిధ బ్యాంకులో అప్పులు తీసుకున్నారు. సో ఇది ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపైన ఎంక్వైరీ చేస్తారు. ఈ డబ్బులు ఎక్కడ పోయినాయి, హౌసింగ్ బోర్డు వాళ్ళు డబ్బులు తీసుకున్నారు, ఇది ప్రభుత్వానికి ఇచ్చినారా లేకపోతే పక్కదారి పట్టిందా అనేది ఇది దీనిపైన ఎంక్వైరీ చేసి దీనిపైన యాక్షన్ తీసుకుంటారు. సార్ ఇంకొకటి, ఇది వరకు మన ఆదోని ఈఎస్ఐ డిస్పెన్సరీ చాలా పెద్దగా ఉండేది. అది కాస్త డిస్పెన్సరీ ఈఎస్ఐ హాస్పిటల్ కార్మికులకు చాలా ఉపయోగకరంగా ఉండేది. అది కాస్త మూయడంతో ఇప్పుడు డిస్పెన్సరీగా ఇక్కడ మన అమరావతి నగరంలో ఉంది కదా సార్. దీన్ని ఆధునీకరిస్తే చాలా కార్మికులు కూడా బయటకు పోకుండా ఇక్కడే సేవలు అందిస్తే బాగుంటుంది సార్. అది టోటల్ 8 ఎకరాల భూమి ఉండేది. ఈఎస్ఐ హాస్పిటల్కి సంబంధించినది ఈఎస్ఐ 8 ఎకరాలు ఉంది. ప్రభుత్వం ఏం రాసి ఇచ్చింది, ప్రభుత్వం ఏం రిపోర్ట్ పంపించిందంటే బిల్డింగ్ పడిపోయే పరిస్థితి ఉందని చెప్పినారు. ఆ రోజు నేను బిల్డింగ్ విజిట్ చేయడానికి పోయాను, అది పడిపోయే పరిస్థితి లేదు, బిల్డింగ్ స్ట్రాంగ్ ఉంది. ఆ స్ట్రాంగ్కి మైనర్ రిపేర్లు ఉన్నాయి, మైనర్ రిపేర్ చేయాలి. లోపల ఎక్విప్మెంట్ ఒకటి కూడా లేదు. ఆ ఎక్విప్మెంట్స్ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎక్విప్మెంట్స్ని తెచ్చి కార్మిక వర్గానికి అన్ని రకాలుగా సదుపాయం అక్కడ కల్పించాలా. ఇది చేసే తీరుతాం. ఇది కూడా ఇది రాష్ట్ర ప్రభుత్వము ప్రపోజల్ కేంద్ర ప్రభుత్వానికి పంపించాలా. పంపిస్తే మేము అక్కడ కూర్చొని దీనికి కావాల్సిన ఫండ్స్ తీసుకొచ్చే ఏర్పాటు మేము చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం దీనికి పంపించాలి ప్రపోజల్ లేదే వాళ్ళు ఏం చేయలేరు. ముఖ్యంగా ఈఎస్ఐ ఆసుపత్రిలో వైద్యులు సమయానికి, అంటే పరికరాలు లేవు కాబట్టి సమయానికి రావడం లేదు. మాకు అక్కడ ఏం పని లేదు, పోయి ఏం చేయాలనే పరిస్థితిలో ఉన్నారనుకుంటా. టైంకి రావడం లేదు. ఎవరు లేరు అక్కడ, వాచ్మెన్ తప్ప ఎవరు లేరు. డాక్టర్లు అయితే ఇక్కడ ఉన్నారు, ఇదే డిస్పెన్సరీలోనే సార్. ఈ డిస్పెన్సరీలో ఉన్నారు తప్ప అక్కడ స్టాఫ్ నర్స్ క్వార్టర్స్ ఉన్నాయి, హాస్పిటల్ డాక్టర్ క్వార్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ ఉన్నాయి. కోర్టుగా డాక్టర్ పాషా మాస్టర్ ఉండింది, హాస్పిటల్ పక్కలో ఉండింది. ఇక్కడ మాత్రం స్టాఫ్ నర్సులకి ఇవి ఉండింది. సో అది కూడా ఇంకా 8 ఎకరాలు ఉంది కనుక డాక్టర్స్ కూడా ఆడ క్వార్టర్స్ కట్టియాలని చెప్తాం. మేము కట్టించి ఆడే ఉండదు డాక్టర్స్. ఆదోనిలో ట్రాఫిక్ సమస్య ఉంది కదా సార్, మీరు దీనికి ఏ రకం ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటారు? ట్రాఫిక్ సమస్య అది చాలా సంవత్సరాల నుంచి ఉంది. ప్రతి ఎమ్మెల్యే వచ్చినప్పుడు
చెప్తూనే ఉన్నారు, ట్రాఫిక్ సమస్య మేము తీరుస్తాము, రోడ్ వైడింగ్ చేస్తాము అని చెప్పారు. జగన్ వచ్చి 50 లక్షలు ఇస్తాను, మీరు రోడ్ వైడింగ్ చేసుకోండి అని చెప్పడం కూడా జరిగింది. కనుక ఇది మాటలతో అయ్యేది కాదు. దీన్ని పకడ్బందీగా ఆడ కూర్చొని, ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని దీనికి ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి చేస్తే ఆదోని డెవలప్ అవుతుంది. ఒక ఆదోనికి మైనస్ పాయింట్ ఏమంటే ఉండేది ఒకటే రోడ్డు మనకి. మనం బైపాస్ నిర్మించుకుంటే హెవీ వెహికల్స్ అట్లా వెళ్ళిపోతే ఈ మధ్య మార్గంలో ఈ ఆటోలు, ఈ 2 వీలర్స్ పోవడానికి ఈజీ ఉంటుంది. ఇది ఈజీగా ఉంటుంది. పోలీస్ సంఖ్య కూడా పెంచాలా. ఇక్కడ ఆంధ్రలో పోలీస్ సంఖ్య చాలా తక్కువ ఉంది. పోలీస్ సంఖ్య కూడా పెంచి లా అండ్ ఆర్డర్ని కాపాడాలి. మనకి ఇప్పుడు స్త్రీలు పిల్లల ఆసుపత్రుల్లో నర్సుల కోసమని కొన్ని అపార్ట్మెంట్స్ కట్టినారు. దాదాపు 7-8 సంవత్సరాల నుండి అవన్నీ ఖాళీగా పడినాయి, శిథిలావస్థలు చేర్చుకునే దాన్ని ఉపయోగించడం లేదు. దాన్ని కనీసం హాస్పిటల్లో ప్రత్యేక వార్డుల కోసం వాడుకున్నా కూడా అది నిరుపయోగం కాకుండా ప్రజలకన్నా అందుబాటులోకి వస్తుంది. ఆఫీస్ నర్స్ క్వార్టర్స్ కాదు, పోలీస్ క్వార్టర్స్ కూడా వీక్ ఉన్నాయి. పడిపోయినాయి. పోలీస్ క్వార్టర్స్ కూడా వీక్ ఉన్నాయి, నర్స్ క్వార్టర్స్ వీక్ ఉన్నాయి.